హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. బయట పునుగులు కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంటిల్లి పాది భలే ఇష్టంగా తింటారు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే 1 కప్పు వరకు బియ్యాన్ని ఒక 3 గంటల సేపు నానబెట్టేసి ఆ వాటర్ తీసేసి బియ్యం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక బంగాళదుంపను అయితే కనుక ముందుగానే ఉడకబెట్టేసి ఇలా పైన ఉన్న పొట్టును తీసేసి ఈ విధంగా ముక్కలు చేసేసి మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక గుప్పడి వరకు అయితే పచ్చి బఠానీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్తీ కూడా అండి. ఇందులోనే కొంచెం తగినన్ని నీళ్లు వేసేసి మిక్సీ జార్లో మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేసుకోండి. అందులోనే ఇప్పుడైతే సన్నగా కోసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు నచ్చే విధంగా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు అయితే జీలకర్రని వేసుకోండి. మధ్యలో పంటి కింద జీలకర్ర తగిలితే భలే రుచిగా ఉంటుంది. అలాగే డైజెషన్ ఇష్యూ కూడా ఉండదు. నెక్స్ట్ అయితే రుచికి తగ్గ ఉప్పును వేసేసి మొత్తం ఇవన్నీ బాగా కలిసే విధంగా బీట్ చేస్తూ కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి మొత్తం ఇలా కలుపుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. అలాగే నెక్స్ట్ అయితే ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి. మరీ పెద్దగా వేసుకోవద్దు. ఇందులో వంట సోడా కానీ అవి ఏమీ యూజ్ చేయవలసిన అవసరం లేదండి, కానీ చాలా గుల్లగా వస్తాయి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉండే రెసిపీస్నే పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఒకసారి చూసేసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇలా మన కళాయికి ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. మరీ దగ్గరగా వేసుకోవద్దు, కాస్తంత ప్లేస్ ఉంచేసి వేసుకోండి. వేసుకొని ఒక సైడ్ కాస్త కలర్ వచ్చినాక అప్పుడు అటు ఇటు తిప్పుతూ వీటిని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చి బఠానీ వేసాం కాబట్టి కాస్త గ్రీన్ కలర్లోనే ఉంటాయండి. ఇలా అటు ఇటు తిప్పుతూ వేసుకొని, అంటే ఇప్పుడు బబుల్స్లా ఉన్నాయి కదా ఆయిల్లో, ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవడమే. చూస్తున్నారా, కలర్ అనేది కాస్త చేంజ్ అయింది కదా, ఈ కలర్లో ఉన్నప్పుడు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నాక దీనిని గ్రీన్ చట్నీతో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ లేదంటే అలా తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేయండి. ఈసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.